హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ తా చెడ్డ కోతి వనమల్లా చెరిచింది. కథ రచయిత శ్రీ వల్లూరి పాపారావు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. తిమ్మాపురం అనే గ్రామంలో జ్ఞానయ్య, యజ్ఞయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. జ్ఞానయ్యకు గ్రామానికి తూర్పు వైపున, యజ్ఞయ్యకు పడమటి వైపున చిన్న మామిడి తోటలు ఉండేవి. వారిద్దరి మధ్య ఎంతో కాలంగా శత్రుభావం ఉండేది. వేసవకాలంలో మామిడి తోటలు మంచి కాపు మీద ఉండగా జ్ఞానయ్యకు ఒక దుర్బుద్ధి పుట్టింది. అతడు పట్నం పోయి ఒక కోతిని కొని తెచ్చి రాత్రివేళ రహస్యంగా యజ్ఞయ్య మామిడి తోటలో వదిలాడు. కోతి ఇష్టం వచ్చినట్లు చెట్లల్లో తిరుగుతూ మామిడికాయలు ధ్వంసం చేయసాగింది. యజ్ఞయ్య కోతిని పట్టించాలని గ్రామంలో ఉన్న బోయేవాడికి 10 రూపాయల డబ్బు ఆశ చూపాడు. వాడు వలలు వేసి బోనులు పెట్టి కోతిని పట్టలేక కావాలంటే బాణంతో కొట్టి చంపుతానన్నాడు. ఒరే, కోతిని చంపటం మహాపాపం. దీన్ని ఇక్కడికి పంపకం చేసిన వాడు జ్ఞానయ్యే, సందేహం లేదు. నా తోట ఎలాగో నాశనం అయిపోతుంది, అతగాడి తోట వ్యవహారం చూస్తానన్నాడు యజ్ఞయ్య కోపంగా. ఆ మర్నాడే అతను పట్నం వెళ్ళి కోతిని ఒకదాన్ని కొని తెచ్చి తూర్పు వైపున ఉన్న జ్ఞానయ్య తోటలో వదిలాడు. కోతి తోటను సర్వనాశనం చేయ ప్రారంభించింది. జ్ఞానయ్య కోతిని పట్టించే ప్రయత్నాలు చేశాడు కానీ ఫలించలేదు. ఒకవైపున విరగ కాసిన మామిడి తోటలు పాడైపోతూ ఉంటే ఆ సంగతి పట్టించుకోవటం మాని జ్ఞానయ్య, యజ్ఞయ్య తాము ఎరిగిన వాళ్లతో తమ తమ కోతుల ప్రభావం గురించి గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించారు. ఈ విధంగా జ్ఞానయ్య, యజ్ఞయ్యల కోతుల సంగతి అందరికీ తెలిసిపోయింది. అయితే ఎవరూ ఊహించని విధంగా 4-5 వారాల తర్వాత ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. జ్ఞానయ్య, యజ్ఞయ్యల తోటల్లోని మామిడికాయలను నేలపాలు చేసిన తర్వాత కోతులు 2 కొంత దూరంలో ఉన్న ఇతర రైతుల తోటల మీదకు వెళ్ళి పడ్డాయి. వాళ్ళు కూడా వాటిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి సాధ్యం కాక మునసబు దగ్గరకు పోయి జ్ఞానయ్య, యజ్ఞయ్యల మీద ఫిర్యాదు చేశారు. మునసబు వారిద్దరిని పిలిపించి సంగతి చెప్పి, మీ ఇద్దరి తగువ కారణంగా గ్రామంలోని మామిడి తోటలన్నీ నాశనం అయిపోతున్నవి. మీ కోతుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చుకోవాలన్నాడు. జ్ఞానయ్య, యజ్ఞయ్యలు తాము ఎంత నష్టపడింది మునసబుకు చెప్పడమే కాక కోతులను పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలను గురించి వివరించారు. మునసబు వారి మాటలకు అవునంటూ తల ఊపి, ఈ గ్రామానికి వాటిని పనిగట్టుకుని మరీ తెచ్చిన వాళ్ళు మీరు. అందువలన వాటి కారణంగా నష్టపోయిన రైతులకు మీరు పరిహారం ఇచ్చుకోవలసిందే. పోతే ఆ కోతులను పట్టేందుకు మీరు పట్నం పోయి వాటిని ఎవరి దగ్గర కొన్నారో వారినే తీసుకురండి. దానికయ్యే డబ్బు ఖర్చంతా మీదే. ఇదంతా 1-2 రోజుల్లో జరిగిపోవాలి. ఆలస్యమైందో మీరు చెల్లించవలసిన నష్టపరిహారం 2 అవుతుందన్నాడు మునసబు. జ్ఞానయ్య, యజ్ఞయ్యలు మారు మాట్లాడకుండా ఎంతో ఆప్తమిత్రులాగా కోతులను పట్టేవాళ్ళని తెచ్చేందుకు పట్నం కేసి బయలుదేరారు. కథ సమాప్తం.